బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగే ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కూడా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా 3 సార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు. 2 వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఏడాదంతా ఘనంగా జరిపేందుకు అధినేత సన్నాహాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగే ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫోన్ లో అందిస్తారు. రామ్ నరేష్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు ఆయన ఫామ్ హౌస్ లో ఒక కీలక సమావేశం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా ఈ సమావేశం రావాలని ప్రత్యేక సమాచారం అందించారు. ప్రధానంగా ఏంటంటే పార్టీకి సంబంధించి ఏప్రిల్ 27తో సిల్వర్ జూబ్లీ వేడుకలు, అంటే 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా కేసీఆర్ ఇప్పటివరకు ప్రజల్లోకి రాలేదు, ఇక నుంచి ప్రజల్లో ఉండాలని చెప్పేసి ఆయన నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా పార్టీ సభ్యత నమోదు ఖర్చు, వీటన్నిటికి సంబంధించి పార్టీ నేతలందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఫామ్ హౌస్ రావాలని సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కొంతమంది నేతలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నట్టు, మిగతా నేతలు కూడా ఫామ్ హౌస్ బాట పట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏంటంటే పార్టీ ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత పార్లమెంటు స్థానాలు పూర్తిగా 0 అవ్వడం, ఆ తర్వాత ఇటీవల జరిగిన అంటే ఎమ్మెల్సీ, స్పీకర్ ఎమ్మెల్సీ కానీ పట్టపట్టిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడం, ఈ అన్ని కారణాలు ఏంటి, దీనికి సంబంధించి కొంత విశ్లేషణ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఖరారు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా పార్టీ సభ్యత, అంటే పార్టీ పునర్నిర్మాణం అనేది జరగాలి. అప్పటివరకు పార్టీ ఓటమితో చాలా కార్యకర్తల సభ్యత నెలకొంది కాబట్టి వాటన్నింటినీ జోష్ నింపాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్నిర్మాణం జరగాలి. దీనికి సంబంధించి కమిటీలు, కొత్త కమిటీలు ఏర్పాటు, దీనికి సంబంధించి మొత్తం పార్టీ దిశానిర్దేశం చేసి ఒక్కొక్క కమిటీలు వేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి పూర్తిగా అంటే పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఇక నుంచి నియోజకవర్గాల వారీగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, తాను కూడా ప్రజాక్షేత్రంలోకి వస్తానని చెప్పేసి కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో గత నెల 19వ తేదీన తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశం కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది పూర్తి స్థాయిలో జరగాలి. కమిటీలు ఏదైతే ఉన్నాయో, ఇంతవరకు కమిటీలన్నీ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ కమిటీలన్నింటినీ కూడా కొత్త కమిటీలు వేసుకొని అధ్యక్షుల ఎన్నిక కూడా అక్టోబర్లో అధ్యక్షుల ఎన్నిక కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. అదేవిధంగా పార్టీ అంటే ఏప్రిల్ 27వ తేదీతో పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏడాదంతా నిర్వహించాలని, దీనికి సంబంధించి కమిటీలు అంటే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఏ విధంగా నిర్వహించాలి, ఏంటి దానికి కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఆ కమిటీలు ఏమేమి చేయాలి అనే దానికి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా ఏవైతే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే అంటే పార్టీకి సంబంధించి మొత్తం 38 మంది సభ్యులు గెలిచినప్పటికీ 10 మంది పార్టీ ఫిరాయించేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి ప్రజెంట్ 28 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఎమ్మెల్సీ కోటాలో ఒక అభ్యర్థి మాత్రం ఏకగ్రీవంగా గెలిచిన అవకాశం ఉంది. రెండో అభ్యర్థిని పోటీలో దించాలా లేదనే దానిపై కూడా ఈ రోజు సమావేశంగా నిర్ణయించే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే మాత్రం రెండో అభ్యర్థిని కూడా పరిశోధించే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా బీఆర్ఎస్ పార్టీకి రెండో అభ్యర్థి గెలిచే అవకాశం లేనప్పటికీ కూడా ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిస్ట్ జారీ చేస్తే కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే పోటీ చేస్తారో ఆ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది, లేకుంటే వాళ్ళపై అనర్హత వేటు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 నలుగురిని కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అయితే ఆ నలుగురిలో కూడా సంఖ్యాబలం వాళ్ళకు కూడా లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ రెండో అభ్యర్థి నిలబడితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొంత
పార్టీ నేతలతో చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజు జరిగే సమావేశం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, మిగతా ముఖ్య నేతలతో కూడా కేసీఆర్ వరుసగా చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయితే ఇప్పుడు పదవి కాలం పూర్తవుతున్న సత్యవతి రాథోడ్ గాని, అదేవిధంగా మహమూద్ అలీ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి ఉంది. వీటితో పాటు గవర్నర్ కోటాలో ఎవరైతే పోటీ చేయాలని భావించారో దాఖలు కావాలో ఆయన అది గవర్నర్ రిజెక్ట్ చేయడంతో ఆయనకి ఎమ్మెల్సీ కోటాలో పదవి రాలేదు. ఆయన కూడా ఈ పోటీలో ఉన్నారు. అదేవిధంగా కొత్తగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది. అయితే కేసీఆర్ దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారంటే వేసి చూడాలి. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాసరి సావన్ అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. బీసీ వాదం ఎత్తుకుంటే మాత్రం దాసరి సావన్ కి ఎమ్మెల్సీ కోట అభ్యర్థిగా అవకాశం ఉంది. లేదా ఏపీ సమాజ్ వర్గం నుంచి తీసుకుంటే మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూస్తుంటే ఈ రోజు సమావేశం అనేది చాలా కీలకంగా ఉంది. పార్టీకి సంబంధించి సంవత్సరాగతంగా బలోపేతం చేసుకుంటూ రావాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ రావాలి. గతంలో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాము. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏదైతే మోసపూరిత హామీలు ఏదైతే ఆ హామీలతో ప్రజలు మోసపోయి ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.